హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇతేషి కుకింగ్. ఈరోజు నా రెసిపీ మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. ఇది ఇంకా రైస్లోకి, రాగి సంగటి, పూరి, చపాతి, దోశ, ఇడ్లీలో కూడా బాగుంటుంది. సో చేసే విధానం అయితే చూసేద్దాం. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గసాలు, చెక్క, లవంగాలు, 2 ఏలకులు, మిరియాలు వేసుకొని తర్వాత మనము పచ్చి కొబ్బరి, కొద్దిగా కొబ్బరి అయితే ఎక్కువ వేసుకోకూడదు, ఒక 2 ఇంచెస్ కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద ఆనియన్ మళ్ళీను తెల్లగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. ఇదైతే ఈ ఆనియన్స్, తెల్లగడ్డలు, అల్లం, కొబ్బరి అంతా చాలా ఎక్కువైతే ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ స్మెల్ పోయేకంతే నేను ఫ్రై చేసుకుంటా ఉన్నాను, స్మెల్ పోతే టేస్ట్ అనేది మంచిగా ఉంటుందని. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటో, జస్ట్ ఒక లెమన్లా ఉంటే సరిపోతుంది, లెమన్ సైజ్ ఉండే టమాటా వేసుకొని ఫ్రై చేసుకొని కొత్తిమీర ఇంకా ఉడుకుంటుంది కదా, ఇది కూడా ఎక్కువ ఏం మనం కలిపెట్టే అవసరం లేదు, ఆనియన్స్ అంతా ఉడుకుంటుంది కదా దానికే వేగిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చల్లగా చేసుకొని మిక్సీ జార్కేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ పెట్టుకొని కర్రీకి ఇది ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పోపు అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ 4 వేసుకుంటే నేను మటన్ వచ్చేసి 3/4 kg. దీని మటన్ అయితే సాల్ట్ వేసి ఒక 5 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. కడిగి పెట్టుకోండి మటన్ను. నేను ఇప్పుడు కుక్కర్లోకి వేసి ఆయిల్ ఉంటుంది కదా, సో అలా కలిపి ప్లేట్ పెట్టేసి ఒక 2 minutes ఆర్ 3 minutes 2 or 3 minutes వదిలేస్తే ఈ మటన్ ముద్దుగా ఉండేదంతా విడివిడిగా అయిపోతుంది, పీసెస్ సపరేట్ అయిపోయి ఇలా పలుకులుగా ఉంటుంది. ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూను మటన్ మసాలా, పసుపు, ఇలా కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు, టర్మరిక్ అనేది వేస్తే కలరు బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా, కాబట్టి మనము పసుపు వేసుకొని కలుపుకొని మనం ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. 3/4 kg మటన్ అయితే ఇందులో కుక్కర్లో వేసుకున్నాను నేను. ఈ స్పూన్ అయితే చిన్నది, 2 tablespoon ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం అయితే నేను మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి ఫుల్ 1 స్పూన్ కారం అయితే వేస్తూ ఉన్నాను. మీరైతే ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకా కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కారం తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో మీడియంగా కారం తింటారు కాబట్టి నేను 1 స్పూన్, పచ్చిమిరపకాయలు కూడా 4 యాడ్ చేసినాను కాబట్టి 1 స్పూన్ కారం పొడి అయితే వేస్తాను. వేసి కలుపుకొని ఇప్పుడు మనం దీనికి మూత అయితే పెట్టేదాము. ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టుకుందాము. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకొని సెట్ చేసుకొని అవుతాము. ఉప్పు, కారం అనేది పర్ఫెక్ట్గా ఉంటే కర్రీ అనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఓ 3 minutes అలా వదిలేస్తే ఇది నీట్గా ఇలా ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది. పీసులకంతా మసాలా అనేది బాగా పడుతుంది పీసెస్కి. ఇప్పుడు మనము అప్పుడే చేసుకున్న పేస్ట్ని వేసి కలుపుకుందాము. ఇలా కలుపుకొని మసాలా మొత్తం అంతా కర్రీకి అంతా పొట్టించేద్దాం, క్లీన్గా మిక్స్ చేసుకొని. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఇప్పుడైతే ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి, మనం ఉడికించుకోవాలి. ఇది ఉడికి ఆయిల్ అంతా బయట వచ్చినట్లయితుంది, అంటే పక్కకు వచ్చినట్లయితుంది, మనకు తెలుస్తుంది ఉడికి అది. ఇప్పుడు మనం వాటర్ వేసి సెట్ చేసుకుందాము. మనకి గట్టిగా కావాలంటే గట్టిగా, లేదు మనకు కర్రీలా కావాలి అంటే ఇలా కొద్దిగా ఇంకొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ లేపించుకుంటే కర్రీ అయిపోతుంది.
నేనైతే కర్రీ ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మనము కుక్కర్ మూత పెట్టేసి ఎక్కువైతే అవసరం లేదు, 4 విజిల్స్ వేయించుకుందాము. తర్వాత ఇలా ఉంటుంది మటన్ సాంబారు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.